దామగుండంలో ఉన్న మూసి, ఈసా, కాగ్నా నదుల్లో నీరు తగ్గకూడదని ఈ రడార్ ప్రాజెక్టుకు దామగుండం అడవిలో భూగర్భం నుండి ఎలాంటి నీటిని తీసుకోవడం లేదని అండ్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం నీటిని బయట నుండి వాటర్ ట్యాంకర్ల ద్వారా తెచ్చుకుంటామని కోర్టుకి సబ్మిట్ చేసిన అండర్ ద ఓత్ అఫిడవిట్, అంటే మళ్ళీ చెప్తున్నానండి, అండర్ ద ఓత్ అఫిడవిట్లో అప్పటి కెప్టెన్ శ్రీ పి పృథ్వీరాజ్ గారు అండ్ పిఎస్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ మెన్షన్ చేశారు. మరి ఇప్పుడు ఇక్కడ వేసిన బోర్ల గురించి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మాకు కన్ఫర్మ్గా తెలిసింది ఏంటంటే బయట నుండి అడవి లోపలికి వస్తున్న ట్యాంకర్లలో వాటర్ ఉండడం లేదని, మరి ట్యాంకర్లు అడవి లోపలికి ఎందుకు వస్తున్నట్టు, ఆల్రెడీ ఇక్కడ వేసిన బోర్ల నుండి నీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు, దీనికి సంబంధించిన విజువల్స్తో పాటు మీకు అన్నీ ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ బేసిక్గా ఒక వాటర్ ట్యాంకర్ వెళ్తూ ఉంది. ఈ వాటర్ ట్యాంకర్ వచ్చేసి ఒకవేళ మన సిటీలో కనుక వాటర్ ట్యాంకర్ వెళ్తూ ఉంటాయి కదా, రోడ్ల పైన వెళ్తూ ఉన్నప్పుడు వాటర్ దానిపై నుంచి స్పిల్ అవుతుంది, కింద పడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక చుక్క నీరు లేదు. ఇప్పుడు ఈ రోడ్ ఉంది, ఈ రోడ్ ఏదైతే వెళ్తూ ఉందో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కనుక డైరెక్ట్గా దామగుండం టెంపుల్ వైపు వెళ్తుంటాం మనం. సో ఇక్కడ వచ్చేసేసి ఈ వాటర్ ట్యాంకర్ దీంట్లో చుక్క నీళ్లు రావట్లేదు, ఇది లోపలికి వెళ్తూ ఉంది, ఇది లోపలికి వెళ్తూ ఉంది. సో మనం ఇక్కడ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. సో ఈ రోడ్ ఉంది కదా, లోపలికి వెళ్తూ ఉంది. ఇక్కడ నుంచి దగ్గర ఒక 20-30 కిలోమీటర్ల లోపల వచ్చేసేసి అక్కడ ఏదో ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. సో ఇక్కడికి వెళ్తున్న సమయంలో మీరు చూసే ఉంటారు, ఇప్పుడు వాటర్ అనేది కింద స్పిల్ పడట్లేదు ఎక్కడ కూడా. సో దీని అర్థం ఏంటి? ఇది ఒకటి ఫస్ట్. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఇక్కడ బోర్డు కనిపిస్తోంది కదా మీకు, ఈ బోర్డు నుంచి లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్కి దారి, ఇదేని లోపలికి వెళ్తా ఉంది. దిస్ ఇస్ ద వే విచ్ గోస్ ఇన్సైడ్. ఇది వెళ్తా ఉంది లోపలికి. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఖాళీ వాటర్ ట్యాంకర్ ఎందుకు వెళ్తుంది అంటే దీని అర్థం ఏంటి? ఖాళీ వాటర్ ట్యాంక్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి బోర్ల నుంచి వాటర్ దీంట్లో నింపుకొని వచ్చేసేసి ఆ ప్రాజెక్ట్కి, ఆ కన్స్ట్రక్షన్కి యూస్ చేస్తున్నారు అనేమో అని చెప్పేసి మా డౌట్. దీనికి ఎవరు సమాధానం చెప్తారు?